'సత్యం సుందరం' అని ప్రేమ్ కుమార్ గారు తీసిన 96 మూవీ డైరెక్టర్ గారు తీసిన ఈ సినిమా అనేది చాలా మంచి సినిమా. ఇన్‌ఫాక్ట్ చాలా 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 మంచి సినిమా. ఏదైనా స్వీట్‌ని మనం ఒక్కసారి తింటే కొంచెం తింటే బావుంటుంది. కానీ దాన్ని ఎక్కువగా నచ్చింది కదా అని ఎక్కువ తీసేసుకుంటే ఏమవుతుందంటే ఆ స్వీట్ మీద మనకి వెగటొచ్చేస్తుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమా అనేది ఒక కన్వర్జేషన్. అంటే సినిమా అంతా కూడా ఒక కన్వర్జేషన్. ఒక కథ గాని ఏమి ఉండదు. అందుకే ఈ సినిమాలో మనకి క్లైమాక్స్ కూడా అబ్రప్ట్‌గా ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక ప్రాపర్ సినిమా కాదు. ఇది ఒక కన్వర్జేషన్స్ అంతా కూడా మనం కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక కన్వర్జేషన్. బస్సులో కండక్టర్‌తో కన్వర్జేషన్, తర్వాత తన చెల్లెలతో కన్వర్జేషన్, తన మావయ్యతో కన్వర్జేషన్, ఈవెన్ పువ్వులమ్మే గుడి దగ్గర పువ్వులమ్మే వాళ్ళతో కన్వర్జేషన్, ఇంకా మెయిన్‌గా కార్తీ గారు సుందరం అనే క్యారెక్టర్‌తో చాలా పెద్ద కన్వర్జేషన్. సుందరం భార్యతో కూడా కన్వర్జేషన్. ఇలా ఈ కన్వర్జేషన్ వల్ల ఔట్‌కమ్ ఏమి రాదు ఈ కన్వర్జేషన్స్‌లో. బట్ ఒక సాటిస్ఫాక్షన్ మనం కూర్చొని మాట్లాడుకుంటే మనలో ఉన్న ఒక భయం గాని, లేదా మనలో ఉన్న ఆహ్, దిగులు గాని ఎలా పోయి మనం ఒక ఫ్రీ మ్యాన్ అవుతాము. అన్నది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్. కేవలం కన్వర్జేషన్స్ అలా వెళుతూనే ఉంటాయి. నాకు 96లో గానీ, ఇప్పుడు తీసిన ఈ 'సత్యం సుందరంలో' గానీ, నాకు నచ్చని ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. నువ్వు ఎంత హార్ట్ టచింగ్ ఫిల్మ్ తీసినా సరే, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే గనక గొప్ప గొప్ప అనుభూతి అనేది కలగాలి. ఆ గొప్ప అనుభూతి కలిగినప్పుడు ఏంటంటే, మనం ఆ సినిమాని మర్చిపోలేం. బట్ ఏదో అలా సాఫ్ట్‌గా ఉంటే ఏమవుతుందంటే, ఓకేష్‌గానే ఉంటుంది. అది నాకు 'ప్రేమ్ కుమార్‌లో' ఉన్న అతి పెద్ద కంప్లెయింట్. కానీ 'ప్రేమ్ కుమార్' గారిలో ఉన్న విజువల్ సెన్స్, ఆయన కూడా ఒక సినిమాటోగ్రాఫర్ కావడం వల్ల, ఆయన కూడా ఒక ఫోటోగ్రాఫర్ కావడం వల్ల, ఆయనకున్న విజువల్ సెన్స్‌ని మనం చాలా చాలా ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్‌ని ఆయన పట్టుకొని ఎంత అద్భుతంగా దాన్ని చిత్రీకరిస్తున్నారంటే, ఈవెన్ ట్రైన్స్‌ని గానీ, బ్రిడ్జెస్‌ని గానీ, బసెస్‌ని గానీ, నేచర్‌ని గానీ చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. నైట్‌లో కూడా ఆయన పిక్చరైజేషన్ చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ సత్యం అనే క్యారెక్టర్ ఫస్ట్‌లో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే, చాలా చాలా ఎక్కువ రామచిలకలతో ఇంట్రడక్షన్ ఉంటుంది. అలాంటి షాట్ తీయాలంటే చాలా కష్టము. అది నాకు తెలిసి సీజీ కాదనుకుంటున్నాను. ఒకవేళ సీజీ అయితే మాత్రం చాలా ఇంప్రెషన్ పోతుంది ఆయన మీద. సీజీ కాకుండా తీస్తే మాత్రం ఆయన మీద చాలా చాలా అపారమైన గౌరవం అనేది నాకు పెరిగిపోతుంది. అలాంటి షాట్ తీయాలి అంటే చాలా చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్‌తో పాటు ఒక ప్యాషన్ అనేది ఉండాలి డైరెక్టర్‌లో. అలాంటివి ఉన్నప్పుడు మాత్రమే అలాంటి షాట్స్ తీయగలుగుతారు. నాకు ఈ సినిమాలో 2 నెగెటివ్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్ రాకేంద్ర మౌళి గారు అంటే తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ ఈయన తీసుకున్నారు. చాలా చోట్ల స్క్రీన్ ప్లే అనేది అబ్రప్ట్‌గా కట్ అయిపోతూ ఉంటుంది. ఇలా కట్ అయిపోవడానికి కారణం ఏంటని చెప్పేసి నేను ఆయన ఇంటర్వ్యూ చూస్తే ఏమైందంటే, తమిళ్‌కి, తెలుగుకి చాలా అనవసరమైన విషయాలు ఉన్నాయని చెప్పేసి ఈయన సొంతంగా ఒక 25 మినిట్స్ ఆఫ్ సినిమాని కట్ చేశారంట. ఇది ఒక ఫ్లోలో వెళ్ళిపోయేలాంటి సినిమా. ఎప్పుడైతే అలా అబ్రప్ట్‌గా కట్‌లయిపోతుంటాయో మనకి చాలా ఏంటిది ఇలా కట్ అయింది అని ఒక భావన కలుగుతుంది. కాబట్టి 100% అలా కట్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఈ సినిమా లెంగ్త్ ఎక్కువైనా ఏం పర్లేదు. ఎందుకంటే ఒకవేళ లెంగ్త్ ఎక్కువైనా, తక్కువైనా సినిమా ఆడియన్స్ ఆ కోర్ ఆడియన్సే ఉంటారు. అంతకుమించి ఎక్కువ చూసేవాళ్ళు ఎవరు ఉండరు. నాకు మళ్ళీ ఇందులో ఇంకో రెండో మైనస్ అనిపించిన విషయం ఏంటంటే అరవింద్ స్వామి గారు. ఆ సత్యం అనే క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌కి ఆయన పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యారు. కాకపోతే ఇంకొంచెం పర్ఫార్మర్ అయ్యుంటే కనుక, ఇంకొంచెం పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు అయ్యుంటే గనక ఆ క్యారెక్టర్ ఇంకొంచెం బాగా ఎలివేట్ అయింది. ఎందుకంటే ఓ పక్కన ఆయన తప్ప అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. కార్తీ గారు చాలా చేస్తున్నారు. కార్తీ గారి వైఫ్ చేస్తున్నారు. కండక్టర్‌గా వచ్చిన ఆయన చేస్తున్నారు. పువ్వులమ్మే ఆయన చేస్తున్నారు. తండ్రి చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. ఇటొచ్చి ఏంటంటే అరవింద్ స్వామి గారు ఆ క్యారెక్టర్‌లో ఉన్న వెయిట్‌ని ఆయన పుష్ చేయలేకపోతున్నారు. ఆర్టిఫిషియల్‌గా నటిస్తున్నారేమో అనే భావన కలిగింది. చివరగా ఏ సినిమా అయినా, ఏ కథ అయినా ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లకి సరైన జస్టిఫికేషన్, సరైన ఎండింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా అద్భుతమైన అనుభూతి అనేది మనకి చూసే ఆడియన్‌కి కలుగుతుంది. ఈ సినిమాలో అలా లేకపోవడం అనేది ఇంకో పెద్ద మైనస్. అలా ఉండుంటే గనక ఈ సినిమా వల్ల వచ్చినటువంటి ఏదైతే ఎమోషనల్ కనెక్ట్ ఉందో చాలా అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగించేదన్నది నా అభిప్రాయం. జై హింద్.